రమ్య మోక్ష. అలేఖ్య చిట్టి పికిల్స్ అంటూ సోషల్ మీడియాలో పచ్చళ్ల బిజినెస్ తో బాగా ఫేమస్ అయింది రమ్య మోక్ష. అంతేకాదు ఎప్పటికప్పుడు సరికొత్త రీల్స్ చేస్తూ ఇన్స్టాలో భారీగా ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది. ఇక ఈమెతో పాటు కెరీర్ మీద బాగా ఫోకస్ పెట్టాలంటూ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు చేసిన కామెంట్స్ నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. ఈ కారణంతోనే సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయింది రమ్య మోక్ష. ఆ తర్వాత అదే క్రేజ్ తోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లోకి అడుగుపెట్టింది. ఈ బ్యూటీ మొదట హౌస్ లోకి అడుగుపెట్టినప్పుడు చాలా రోజుల పాటు ఉంటుందని భావించారు, కానీ అదేమీ జరగలేదు. బిగ్ బాస్ హౌస్ తెలుగు సీజన్ 9 ప్రస్తుతం ఒక రేంజ్ లో దుమ్ము రేపుతోంది. ముఖ్యంగా వైల్డ్ కార్డ్ తో ఎంట్రీ ఇచ్చిన దివ్యల మాధురి, పచ్చళ్ల పాప రమ్య వెళ్లిన తర్వాత ఆట మరో విధంగా మారిపోయిందని చెప్పొచ్చు. దివ్యల మాధురి మొదట్లో కాస్తంత ఫైర్ మీద ఉన్న, ఆ తర్వాత నాగార్జున తీసుకున్న క్లాస్ తో ట్రాక్ లోకి వచ్చి, కానీ పాపం పచ్చళ్ల పాప మాత్రం ప్రతి దానికి హౌస్ మేట్స్ పై తన నోటి దూల, కాంట్రవర్సీ కామెంట్స్ లు, లింక్లు పెట్టడంతో ఆమె పూర్తిగా నెగిటివ్ అయింది. ముఖ్యంగా తనూజ విషయంలో రమ్య ప్రవర్తన ఆమెకు మైనస్ అయిందని చెప్పొచ్చు. దీంతో ఆమెకు నెగిటివ్ ఓట్లు రావడంతో బిగ్ బాస్ హౌస్ నుంచి 2 వారాల్లోనే ఎలిమినేట్ అయింది. ఈ క్రమంలో అలేఖ్య చిట్టి పికిల్స్, పచ్చళ్ల భామ రమ్య బిగ్ బాస్ పై సంచలన ఆరోపణలు గుప్పించింది. తాజాగా మరో సంచలన వీడియోను రిలీజ్ చేసింది ఈ పచ్చళ్ల పాప. అయితే ఇందులోనూ తనూజానే టార్గెట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. తనను హౌస్ నుంచి కావాలని బిగ్ బాస్ నిర్వాహకులే ఎలిమినేట్ చేశారని, తనూజాల లవ్ కంటెంట్ ఇవ్వడం లేదని, తాను చేస్తున్న కామెంట్స్ ఆమెకు మైనస్ అవుతున్నందుకు తనను కావాలని టార్గెట్ చేసి బయటకు పంపించారని రమ్య ఫైర్ అయింది. తనుజ పెద్ద మహానటి అని మండిపడింది. తాను ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం చూస్తే 3 లేదా 4 ప్లేస్ లో ఉన్నానని మాట్లాడింది. తనుజకు ఎదురు తిరిగాను, హౌస్ లో ఉంటే ఆవిడకి ఇంకా నెగిటివ్ గా మాట్లాడతానని బిగ్ బాస్ హౌస్ నుంచి నన్ను బయటికి పంపించేశారని రమ్య మోక్ష తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా తనుజ ఫ్యాన్స్ ఈ వీడియోపై విమర్శలు గుప్పిస్తున్నారు. వంగలేక మంగళవారం అన్నట్టుగా రమ్య తీరుందని నెటిజన్లు ఏకి పారేస్తున్నారు. మరికొంతమంది వీధి సునకాల కోసం షెల్టర్ కడతానన్నావు కదా, ఆ పనులు చూసుకో అంటూ పంచులు వేస్తున్నారు. మరికొంతమంది ఈ విధంగా రచ్చ చేసి రీఎంట్రీ కోసం ప్లాన్ చేస్తున్నావా అంటూ కౌంటర్లు ఇస్తున్నారు. మొత్తంగా ఈ వీడియోతో పచ్చళ్ల పాప మరోసారి నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. రమ్య మోక్ష. అలేఖ్య చిట్టి పికిల్స్ అంటూ సోషల్ మీడియాలో పచ్చళ్ల బిజినెస్ తో బాగా ఫేమస్ అయింది రమ్య మోక్ష. అంతేకాదు ఎప్పటికప్పుడు సరికొత్త రీల్స్ చేస్తూ ఇన్స్టాలో భారీగా ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది. ఇక ఈమెతో పాటు కెరీర్ మీద బాగా ఫోకస్ పెట్టాలంటూ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు చేసిన కామెంట్స్ నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. ఈ కారణంతోనే సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయింది రమ్య మోక్ష. ఆ తర్వాత అదే క్రేజ్ తోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లోకి అడుగుపెట్టింది. ఈ బ్యూటీ మొదట హౌస్ లోకి అడుగుపెట్టినప్పుడు చాలా రోజుల పాటు ఉంటుందని భావించారు, కానీ అదేమీ జరగలేదు. బిగ్ బాస్ హౌస్ తెలుగు సీజన్ 9 ప్రస్తుతం ఒక రేంజ్ లో దుమ్ము రేపుతోంది. ముఖ్యంగా వైల్డ్ కార్డ్ తో ఎంట్రీ ఇచ్చిన దివ్యల మాధురి, పచ్చళ్ల పాప రమ్య వెళ్లిన తర్వాత ఆట మరో విధంగా మారిపోయిందని చెప్పొచ్చు. దివ్యల మాధురి మొదట్లో కాస్తంత ఫైర్ మీద ఉన్న, ఆ తర్వాత నాగార్జున తీసుకున్న క్లాస్ తో ట్రాక్ లోకి వచ్చి, కానీ పాపం పచ్చళ్ల పాప మాత్రం ప్రతి దానికి హౌస్ మేట్స్ పై తన నోటి దూల, కాంట్రవర్సీ కామెంట్స్ లు, లింక్లు పెట్టడంతో ఆమె పూర్తిగా నెగిటివ్ అయింది. ముఖ్యంగా తనూజ విషయంలో రమ్య ప్రవర్తన ఆమెకు మైనస్ అయిందని చెప్పొచ్చు. దీంతో ఆమెకు నెగిటివ్ ఓట్లు రావడంతో బిగ్ బాస్ హౌస్ నుంచి 2 వారాల్లోనే ఎలిమినేట్ అయింది. ఈ క్రమంలో అలేఖ్య చిట్టి పికిల్స్, పచ్చళ్ల భామ రమ్య బిగ్ బాస్ పై సంచలన ఆరోపణలు గుప్పించింది. తాజాగా మరో సంచలన వీడియోను రిలీజ్ చేసింది ఈ పచ్చళ్ల పాప. అయితే ఇందులోనూ తనూజానే టార్గెట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. తనను హౌస్ నుంచి కావాలని బిగ్ బాస్ నిర్వాహకులే ఎలిమినేట్ చేశారని, తనూజాల లవ్ కంటెంట్ ఇవ్వడం లేదని, తాను చేస్తున్న కామెంట్స్ ఆమెకు మైనస్ అవుతున్నందుకు తనను కావాలని టార్గెట్ చేసి బయటకు పంపించారని రమ్య ఫైర్ అయింది. తనుజ పెద్ద మహానటి అని మండిపడింది. తాను ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం చూస్తే 3 లేదా 4 ప్లేస్ లో ఉన్నానని మాట్లాడింది. తనుజకు ఎదురు తిరిగాను, హౌస్ లో ఉంటే ఆవిడకి ఇంకా నెగిటివ్ గా మాట్లాడతానని బిగ్ బాస్ హౌస్ నుంచి నన్ను బయటికి పంపించేశారని రమ్య మోక్ష తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా తనుజ ఫ్యాన్స్ ఈ వీడియోపై విమర్శలు గుప్పిస్తున్నారు. వంగలేక మంగళవారం అన్నట్టుగా రమ్య తీరుందని నెటిజన్లు ఏకి పారేస్తున్నారు. మరికొంతమంది వీధి సునకాల కోసం షెల్టర్ కడతానన్నావు కదా, ఆ పనులు చూసుకో అంటూ పంచులు వేస్తున్నారు. మరికొంతమంది ఈ విధంగా రచ్చ చేసి రీఎంట్రీ కోసం ప్లాన్ చేస్తున్నావా అంటూ కౌంటర్లు ఇస్తున్నారు. మొత్తంగా ఈ వీడియోతో పచ్చళ్ల పాప మరోసారి నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. రమ్య మోక్ష.
అలేఖ్య చిట్టి పికిల్స్ అంటూ సోషల్ మీడియాలో పచ్చళ్ల బిజినెస్ తో బాగా ఫేమస్ అయింది రమ్య మోక్ష. అంతేకాదు ఎప్పటికప్పుడు సరికొత్త రీల్స్ చేస్తూ ఇన్స్టాలో భారీగా ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది. ఇక ఈమెతో పాటు కెరీర్ మీద బాగా ఫోకస్ పెట్టాలంటూ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు చేసిన కామెంట్స్ నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. ఈ కారణంతోనే సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయింది రమ్య మోక్ష. ఆ తర్వాత అదే క్రేజ్ తోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లోకి అడుగుపెట్టింది. ఈ బ్యూటీ మొదట హౌస్ లోకి అడుగుపెట్టినప్పుడు చాలా రోజుల పాటు ఉంటుందని భావించారు, కానీ అదేమీ జరగలేదు. బిగ్ బాస్ హౌస్ తెలుగు సీజన్ 9 ప్రస్తుతం ఒక రేంజ్ లో దుమ్ము రేపుతోంది. ముఖ్యంగా వైల్డ్ కార్డ్ తో ఎంట్రీ ఇచ్చిన దివ్యల మాధురి, పచ్చళ్ల పాప రమ్య వెళ్లిన తర్వాత ఆట మరో విధంగా మారిపోయిందని చెప్పొచ్చు. దివ్యల మాధురి మొదట్లో కాస్తంత ఫైర్ మీద ఉన్న, ఆ తర్వాత నాగార్జున తీసుకున్న క్లాస్ తో ట్రాక్ లోకి వచ్చి, కానీ పాపం పచ్చళ్ల పాప మాత్రం ప్రతి దానికి హౌస్ మేట్స్ పై తన నోటి దూల, కాంట్రవర్సీ కామెంట్స్ లు, లింక్లు పెట్టడంతో ఆమె పూర్తిగా నెగిటివ్ అయింది. ముఖ్యంగా తనూజ విషయంలో రమ్య ప్రవర్తన ఆమెకు మైనస్ అయిందని చెప్పొచ్చు. దీంతో ఆమెకు నెగిటివ్ ఓట్లు రావడంతో బిగ్ బాస్ హౌస్ నుంచి 2 వారాల్లోనే ఎలిమినేట్ అయింది. ఈ క్రమంలో అలేఖ్య చిట్టి పికిల్స్, పచ్చళ్ల భామ రమ్య బిగ్ బాస్ పై సంచలన ఆరోపణలు గుప్పించింది. తాజాగా మరో సంచలన వీడియోను రిలీజ్ చేసింది ఈ పచ్చళ్ల పాప. అయితే ఇందులోనూ తనూజానే టార్గెట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. తనను హౌస్ నుంచి కావాలని బిగ్ బాస్ నిర్వాహకులే ఎలిమినేట్ చేశారని, తనూజాల లవ్ కంటెంట్ ఇవ్వడం లేదని తాను చేస్తున్న కామెంట్స్ ఆమెకు మైనస్ అవుతున్నందుకు తనను కావాలని టార్గెట్ చేసి బయటకు పంపించారని రమ్య ఫైర్ అయింది. తనుజ పెద్ద మహానటి అని మండిపడింది. తాను ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం చూస్తే 3 లేదా 4 ప్లేస్ లో ఉన్నానని మాట్లాడింది. తనుజకు ఎదురు తిరిగాను, హౌస్ లో ఉంటే ఆవిడకి ఇంకా నెగిటివ్ గా మాట్లాడతానని బిగ్ బాస్ హౌస్ నుంచి నన్ను బయటికి పంపించేశారని రమ్య మోక్ష తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా తనుజ ఫ్యాన్స్ ఈ వీడియోపై విమర్శలు గుప్పిస్తున్నారు. వంగలేక మంగళవారం అన్నట్టుగా రమ్య తీరుందని నెటిజన్లు ఏకి పారేస్తున్నారు. మరికొంతమంది వీధి సునకాల కోసం షెల్టర్ కడతానన్నావు కదా, ఆ పనులు చూసుకో అంటూ పంచులు వేస్తున్నారు. మరికొంతమంది ఈ విధంగా రచ్చ చేసి రీ ఎంట్రీ కోసం ప్లాన్ చేస్తున్నావా అంటూ కౌంటర్లు ఇస్తున్నారు. మొత్తంగా ఈ వీడియోతో పచ్చళ్ల పాప మరోసారి నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. రమ్య మోక్ష అలేఖ్య చిట్టి పికిల్స్ అంటూ సోషల్ మీడియాలో పచ్చళ్ల బిజినెస్ తో బాగా ఫేమస్ అయింది రమ్య మోక్ష. అంతేకాదు ఎప్పటికప్పుడు సరికొత్త రీల్స్ చేస్తూ ఇన్స్టాలో భారీగా ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది. ఇక ఈమెతో పాటు కెరీర్ మీద బాగా ఫోకస్ పెట్టాలంటూ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు చేసిన కామెంట్స్ నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. ఈ కారణంతోనే సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయింది రమ్య మోక్ష. ఆ తర్వాత అదే క్రేజ్ తోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లోకి అడుగుపెట్టింది. ఈ బ్యూటీ మొదట హౌస్ లోకి అడుగుపెట్టినప్పుడు చాలా రోజుల పాటు ఉంటుందని భావించారు, కానీ అదేమీ జరగలేదు. బిగ్ బాస్ హౌస్ తెలుగు సీజన్ 9 ప్రస్తుతం ఒక రేంజ్ లో దుమ్ము రేపుతోంది. ముఖ్యంగా వైల్డ్ కార్డ్ తో ఎంట్రీ ఇచ్చిన దివ్యల మాధురి, పచ్చళ్ల పాప రమ్య వెళ్లిన తర్వాత ఆట మరో విధంగా మారిపోయిందని చెప్పొచ్చు. దివ్యల మాధురి మొదట్లో కాస్తంత ఫైర్ మీద ఉన్న, ఆ తర్వాత నాగార్జున తీసుకున్న క్లాస్ తో ట్రాక్ లోకి వచ్చి, కానీ పాపం పచ్చళ్ల పాప మాత్రం ప్రతి దానికి హౌస్ మేట్స్ పై తన నోటి దూల, కాంట్రవర్సీ కామెంట్స్ లు, లింక్లు పెట్టడంతో ఆమె పూర్తిగా నెగిటివ్ అయింది. ముఖ్యంగా తనూజ విషయంలో రమ్య ప్రవర్తన ఆమెకు మైనస్ అయిందని చెప్పొచ్చు. దీంతో ఆమెకు నెగిటివ్ ఓట్లు రావడంతో బిగ్ బాస్ హౌస్ నుంచి 2 వారాల్లోనే ఎలిమినేట్ అయింది. ఈ క్రమంలో అలేఖ్య చిట్టి పికిల్స్, పచ్చళ్ల భామ రమ్య బిగ్ బాస్ పై సంచలన ఆరోపణలు గుప్పించింది. తాజాగా మరో సంచలన వీడియోను రిలీజ్ చేసింది ఈ పచ్చళ్ల పాప. అయితే ఇందులోనూ తనూజానే టార్గెట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. తనను హౌస్ నుంచి కావాలని బిగ్ బాస్ నిర్వాహకులే ఎలిమినేట్ చేశారని, తనూజాల లవ్ కంటెంట్ ఇవ్వడం లేదని తాను చేస్తున్న కామెంట్స్ ఆమెకు మైనస్ అవుతున్నందుకు తనను కావాలని టార్గెట్ చేసి బయటకు పంపించారని రమ్య ఫైర్ అయింది. తనుజ పెద్ద మహానటి అని మండిపడింది. తాను ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం చూస్తే 3 లేదా 4 ప్లేస్ లో ఉన్నానని మాట్లాడింది. తనుజకు ఎదురు తిరిగాను, హౌస్ లో ఉంటే ఆవిడకి ఇంకా నెగిటివ్ గా మాట్లాడతానని బిగ్ బాస్ హౌస్ నుంచి నన్ను బయటికి పంపించేశారని రమ్య మోక్ష తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా తనుజ ఫ్యాన్స్ ఈ వీడియోపై విమర్శలు గుప్పిస్తున్నారు. వంగలేక మంగళవారం అన్నట్టుగా రమ్య తీరుందని నెటిజన్లు ఏకి పారేస్తున్నారు. మరికొంతమంది వీధి సునకాల కోసం షెల్టర్ కడతానన్నావు కదా, ఆ పనులు చూసుకో అంటూ పంచులు వేస్తున్నారు. మరికొంతమంది ఈ విధంగా రచ్చ చేసి రీ ఎంట్రీ కోసం ప్లాన్ చేస్తున్నావా అంటూ కౌంటర్లు ఇస్తున్నారు. మొత్తంగా ఈ వీడియోతో పచ్చళ్ల పాప మరోసారి నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.